హాయ్ ఫ్రెండ్స్, భాగవత రచనకు ముందు వ్యాస మహర్షి నారదుని కూర్చోబెట్టి ఆయనను ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, నేను ఎన్ని రచనలు చేసినా కూడా నా మనస్సు సంతృప్తి చెందడం లేదు. ఏదో మిగిలిపోయింది, అది నాకు తెలియడం లేదు. ఇలా నా మనస్సు ప్రతిరోజు వేదన చెందుతుంది. దీనికి కారణమేమిటో చెప్పండి అని వ్యాసుడు నారద మహర్షిని అడిగాడు. అప్పుడు నారదుడు, వ్యాస మహర్షి, నీవిప్పటిదాకా ఎన్నో మహత్తరమైన గ్రంథాలు రచించావు, వేదాల్ని కూడా విభజించావు, అనన్య సామాన్యమైన మహాభారత ఇతిహాసాన్ని కూడా సృష్టించావు. నీ రచనా చాతుర్యం చాలా అమోఘమైనది. అయితే మహాభారతంలో గాని ఇతర పురాణాలలో గాని భగవంతుడి యొక్క గుణగణాల గురించి చెప్పినవే గాని వాటిని సంపూర్ణంగా ఎక్కడ కూడా వర్ణించలేదు. భగవంతుడి గుణగణాల్ని, కథల్ని, గాథల్ని కీర్తిస్తుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అవి కీర్తించే వారి మనస్సుని కూడా ఎంతో సంతోషపరుస్తాయి. భగవంతుడి మీద భక్తి కలిగించని గ్రంథాలు నిష్ప్రయోజనాలు. అవి చతుర్విధ పురుషార్థాలను మానవులకు ఏ విధంగా కూడా అందించలేవు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వర్ణించే గ్రంథంలో చిన్న చిన్న దోషాలున్నప్పటికీ భక్తులు వాటిని ఎంతో ఆరాధిస్తారు. భగవంతుడి యొక్క లీలల్ని తెలుపని గ్రంథం ఎంతో గొప్పదైనా సరే దాన్ని ఎవ్వరూ కూడా ఆదరించరు. నీవెంతో గొప్పవాడివి, నారాయణాంశ సంభూతుడివి. నీవు గనక భగవంతుడి లీలా విలాసాలను వర్ణిస్తూ భక్తిరస ప్రధానమైన గ్రంథాన్ని రచిస్తే నీ మనస్సులోని బాధ తొలగిపోతుంది, మనశ్శాంతి కూడా కలుగుతుంది. నీవు మాత్రమే ఈ బృహత్తర గ్రంథాన్ని రచించగలవు. నీవు రచించిన గ్రంథాన్ని విన్నా, చదివినా ఆ మానవులు మోక్షాన్ని పొందుతారు. భగవంతుడి కథల్ని విన్నంత మాత్రాన ఎలాంటి సద్గతులు కలుగుతాయో నా చరిత్రే దీనికి ఉదాహరణ అని నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసుడికి చెప్పడం మొదలుపెట్టాడు. నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడానికి ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నారదుడు వ్యాసుడికి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. బాధరాయన, పూర్వజన్మలో నేను ఒక దాసి కుమారుణ్ణి. నా తల్లి బ్రాహ్మణుల ఇళ్లల్లో పనిచేసేది. నా చిన్నప్పుడు నా తల్లి పనిచేస్తున్న ఇంటికి చాతుర్మాస్య వ్రతం ఆచరించడానికి కొందరు సన్యాసులు వచ్చారు. వారందరికీ సేవలు చేయమని ఆ ఇంటి యజమాని నన్ను నియమించాడు. నేనెంతో భక్తి శ్రద్ధలతో వారికి శుశ్రూష చేస్తున్నాను. ప్రతిరోజు వారు శ్రీకృష్ణుని లీలల్ని, గాథల్ని కీర్తిస్తూ ఉండేవారు. నా సేవలకు మెచ్చుకొని వారు చేస్తున్న కీర్తనల్ని వినటానికి నన్ను అనుమతించారు. అలా రోజు వారు చేసే కీర్తనల్ని వినటం వల్ల నాకు శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి ఏర్పడింది. ఆ మహాపురుషులు చాతుర్మ్యాసం ముగించుకొని వెళ్తూ నా మీద ప్రేమతో రహస్యమైన వైష్ణవ తత్వాన్ని ఉపదేశించి వెళ్లారు. దానివల్ల ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే అన్ని పనుల్ని భగవంతుడికి సమర్పణంగా ఆయన ప్రీతి కోసమే చేయాలని తెలుసుకున్నాను. స్వధర్మాన్ని ఆచరిస్తూ నిరంతరం భగవన్నామ సంకీర్తన చేస్తుంటే భక్తి ఉదయించి అభివృద్ధి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. నేను ఆ విధంగానే చేసి నారాయణుడి యొక్క దర్శనాన్ని పొందాను. నేనలా బ్రాహ్మణుడి ఇంట్లో పనిచేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. ఒకనాడు నా తల్లి పాము కాటుతో మరణించింది. అప్పుడు నాకంటూ ఉన్న ఒక బంధం నన్ను వదిలి వెళ్ళిపోవడంతో నేను ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళిపోయాను. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. అలా వెళ్ళిన నేను అడవిలో ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చున్నాను. పూర్వం నాకు మహాపురుషులు చేసిన జ్ఞాన బోధన గుర్తు తెచ్చుకొని నా హృదయంలో పరమాత్మ దివ్య స్వరూపాన్ని భావించుకుంటూ ఆయన దర్శనం కోసం తప్పించాను. అలా కొంత సమయం గడిచింది. హఠాత్తుగా నాకు శ్రీమన్నారాయణుడి దివ్య దర్శనం లభించింది. నేను ఎంతో పరవశించిపోయాను. నా శరీరం గగ్గురు పొడిచింది. ఆ దివ్యమంగళ ఆకారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని నా మనస్సు ఉవ్విల్లూరింది. అలాగే ఆ రూపాన్నే దర్శిస్తూ ఎంతకాలం గడిపానో నాకే తెలీదు. అంతలో ఒక మధుర స్వరం నాకు వినిపించింది. నాయనా, నీవు సత్పురుషులకు శ్రద్ధగా సేవ చేసిన ఫలితంగా నీకు నా మీద భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. నీకున్న భక్తి మరింతగా స్థిరపడాలని నీకు నేను దర్శనమిచ్చాను. తరువాత జన్మలో కూడా నీవు నా భక్తుడుగానే అవుతావు. రాబోయే కల్పంలో తిరిగి నీవు జన్మించి నాకు సేవ చేస్తావు అన్న మాటలు నాకు వినిపించాయి. అలా కొంతకాలం గడిచాక నా శరీరం పతనమయ్యింది. ఆ దివ్యవాక్కు చెప్పిన విధంగానే నా జీవాత్మ బ్రహ్మదేవుడిలో ప్రవేశించింది. 1000 యుగాలు తర్వాత నూతన కల్పం ప్రారంభంలో మారీచ వశిష్ఠ మహర్షులతో పాటు నేను కూడా ఆవిర్భవించాను. బ్రహ్మ మానస పుత్రుడైన నేను నాటి నుంచి హరి సంకీర్తన చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో అన్ని లోకాలు సంచరిస్తున్నాను.
వ్యాసమునీంద్ర, నేనలా భక్తి శ్రద్ధలతోనే శ్రీమన్నారాయణుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించగలిగాను. ఆయన అనుగ్రహంతో ఆయన దివ్యనామాన్ని గానం చేస్తూ లోకాలన్నీ సంచరించగలుగుతున్నాను. భగవన్నామ మహిమకు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? నేను నారాయణ నారాయణ అని హరినామస్మరణ చేస్తుంటే సాక్షాత్తు శ్రీహరే నా ముందు ప్రత్యక్షమైనంత ఆనందం, అనుభూతి నాకు కలుగుతాయి. నీవు వేదాల్లో కర్మకాండని, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల్లో జ్ఞాన మార్గాన్ని, మహాభారతంలో కర్మ మార్గాన్ని, దానితో పాటు మానవ ధర్మాలు ప్రబోధించావు. ఇప్పుడు భక్తి మార్గం ప్రధానంగా భగవంతుడి లీలా విలాసాలను ఒక గ్రంథంగా రచించు, అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారద మహర్షి. నారద మహర్షి బోధ విన్నాక వ్యాసుల వారికి జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు తాను పడుతున్న అశాంతికి కారణం తెలిసింది. సరస్వతీ నదీ తీరంలో ఉన్న తన శమ్యాప్రాసం అనే ఆశ్రమంలో కూర్చొని దీక్షగా పరమాత్మను ధ్యానించాడు. ఆయనతో పాటే యోగమాయ కూడా వ్యాసుడికి దర్శనమిచ్చింది. ఆయన మాయను జయించడానికి, భగవంతుడి దివ్యానుగ్రహాన్ని పొందడానికి భక్తి ఒక్కటే తగిన మార్గం అని ఆయన గుర్తించాడు. వెంటనే శ్రీ భాగవత మహాపురాణ రచనకు శ్రీకారం చుట్టాడు. వ్యాస మహర్షి రచించిన ఈ భాగవత గాథని విన్నవారికి శ్రీకృష్ణ పరమాత్మ మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కలుగుతాయి. వారికి శ్రీకృష్ణాను అనుగ్రహంతో మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కోసం మీ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి.